जब अगस्त 2021 में मुझे ये फ्लैट बेचना था और इसका एक प्रोसीजर ये भी है कि हमें एनओसी ग्रेटर नोएडा अथॉरिटी से और बिल्डर से लेना ज़रूरी है। जब मैं एनओसी लेने बिल्डर के ऑफिस गई, उन्होंने हमें बताया कि ग्रेटर नोएडा अथॉरिटी ने हमारा जो फ्लैट है और फ्लैटों के साथ 112 फ्लैट हैं टोटल, वो सारे डिस्प्यूटेड लिस्ट में हैं ग्रेटर नोएडा अथॉरिटी के लिस्ट में। मैं मिस्टर नरेंद्र भूषण जो कि सीईओ थे ग्रेटर नोएडा अथॉरिटी के, उनसे मिली, उनको रिटर्न कंप्लेंट दी। उन्होंने हमें बताया कि जो रजिस्ट्री में सिग्नेचर्स हैं ग्रेटर नोएडा अथॉरिटी के रिप्रेजेंटेटिव्स के, वो फेक हैं। హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ద గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్. మీరు ఎంతో కష్టపడి సంపాదించుకున్న డబ్బుల్ని ఎన్నో సంవత్సరాల తరబడి కలలు కన్నా మీ యొక్క డ్రీమ్ హౌస్ లోని అపార్ట్మెంట్ కావచ్చు, ఇండిపెండెంట్ హౌస్ కావచ్చు, మీరు ఇన్వెస్ట్ చేసిన తర్వాత చట్టరీత్యా అన్ని అగ్రిమెంట్స్, అన్ని రిజిస్ట్రేషన్స్ పూర్తయిన తర్వాత హఠాత్తుగా ఒక రోజు వచ్చి ఈ ఇల్లు మీది కాదు, అసలు చట్టపరంగా మీరు దీనికి ఓనరే కాదు అని అంటే ఏమవుతుంది? అక్కడికక్కడే భూమంతా కుప్పకూలిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది. ఇటువంటిని నిజంగానే కొంతమంది రియాలిటీలో ఎదుర్కోవాల్సి వచ్చింది. అయితే ఈ రోజు ఈ వీడియో ద్వారా అసలు మీరు కానీ మీకు నచ్చిన ఒక ప్రాపర్టీలోని ఇన్వెస్ట్మెంట్ ఆర్ పెట్టుబడి చేయడానికన్నా ముందు, కొనుక్కోవడానికన్నా ముందు ఎటువంటి జాగ్రత్తల్ని తీసుకోవాలి. సో మీరు కొనుక్కోబోయే ప్రాపర్టీ ఒకటి రెడీ టు మూవ్ ఇన్ కావచ్చు, లేకపోతే అండర్ కన్స్ట్రక్షన్ అయి కూడా అవ్వచ్చు. ఈ రెండు కేటగిరీలకి సంబంధించి ఏవి ముఖ్యమైన డాక్యుమెంట్స్, ఎటువంటి తీరులోని ఎటువంటి కోణాల నుంచి మనం తెలుసుకోవాలి, ఏ విషయాల పట్ల మనం జాగ్రత్తని వహించాలి, అండ్ ఏదైనా ఒక చెక్ లిస్ట్ అనేది ఉంటుందా లేదా అనే ఈ పూర్తి వివరాలతోటి మేము ముందుకు రావడం జరిగింది. ఇంతకుముందు ఆల్రెడీ కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి ఉన్నట్టయితే మీ దగ్గర ఉండే డాక్యుమెంట్స్, అసలు నేను ఈ వీడియోలో తెలుపబోయే చెక్ లిస్ట్ ఆర్ ఏ డాక్యుమెంట్స్ ముఖ్యమైనవో అవన్నిటినీ కూడా మీరు ట్రాక్ చేసి పెట్టుకుని, ఏదన్నా ఒక విషయం కానీ మీకు తెలియలేదు ఆర్ ఇక్కడ నాకు ఈ డాక్యుమెంట్ కావాలి అని అనిపిస్తే తప్పకుండా మీకు ఎవరైతే ఆ పర్టికులర్ ప్రాపర్టీని అమ్మారో వాళ్ళని సంప్రదించి ఇటువంటి డాక్యుమెంట్స్ని తీసుకుని మిమ్మల్ని మీరు జాగ్రత్తగా ఉంచుకోవడం అనేది చాలా ముఖ్యం. అయితే ఈ పర్టికులర్ నోట్ తోటి ఈ రోజు ఈ వీడియోలోకి మనం తొందరగా వెళ్ళిపోదాం. అయితే మీరు వీడియోలో వెళ్ళడానికన్నా ముందు మీరు మా గ్రో తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇటువంటి ఎన్నో రకాల ఆర్థిక విషయాల గురించి ఎప్పటికప్పుడు మేము మీకు అప్డేట్స్ తోటి అండ్ ముఖ్యమైన విషయాలతోటి మేము ముందుకు వస్తూనే ఉంటాం. నేను సిఏ హిరణ్ అండ్ ఈ రోజు మనం చూడబోయేది ఒక ప్రాపర్టీని కొనడానికన్నా ముందు ఏవేవి ముఖ్యమైన డాక్యుమెంట్స్గా మనం చూడాలని. మొట్టమొదటి డాక్యుమెంట్. అయితే ఈ డాక్యుమెంట్ ఏంటని చెప్పడానికన్నా ముందు ఒక చిన్న స్టాటిస్టిక్స్ నుంచి మనం వెళ్దాము. 2047 సంవత్సరం లోపల మన దేశం యొక్క జనాభా సంఖ్య 1.7 బిలియన్ని దాటే సూచనలు కనిపిస్తున్నాయి. ఇంతమందికి కూడా గృహాలు అనేవి చాలానే అవసరం. అండ్ ఇందులోని 50% కన్నా ఎక్కువ మంది మెట్రోపాలిటన్ సిటీస్లో ఉండడానికి ఇష్టపడుతున్నారని తెలిసింది. అయితే ఈ రోజున ఒక మెట్రోపాలిటన్ సిటీకి వెళ్ళి మనం ఒక అపార్ట్మెంట్ కొనాలి అని అంటే చాలా ఎక్కువ పెట్టుబడి చేయాల్సి వస్తుంది. ఎంతమంది దగ్గర క్యాష్ సేవింగ్స్ ఉన్నప్పటికీ కూడా ఒక లోన్ తీసుకోకుండా అయితే అవ్వట్లేదు. సో అప్పుడు ఏమవుతుంది? రెండు రకాల ప్రాపర్టీస్ మన ముందుకు వస్తాయి. సో బిల్డర్స్ కానీ డెవలపర్స్ కానీ ఏమంటారు అని అంటే, మేము ఈ అండర్ కన్స్ట్రక్షన్ అనే ప్రాజెక్ట్ని మీకు ఇస్తామంటే ఇంకా ఇది రెడీగా మీరు ఇప్పుడప్పుడే మూవ్ అవ్వలేరు, కానీ మీరు ఇప్పటి నుంచే ఒప్పందంలోకి ఎంటర్ అయ్యి డబ్బులు మాకు ఇస్తూ ఉంటే మేము ఈ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసి కొన్ని సంవత్సరాల తర్వాత మేము మీకు ఆ ప్రాజెక్ట్ని అందజేస్తామని. ఇది అండర్ కన్స్ట్రక్షన్ ప్రాపర్టీ. రెండోది రెడీ టు మూవ్ ఇన్. మీరేం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. వెంటనే మీరు కానీ డబ్బులు కడితే పేరు మీద రిజిస్ట్రేషన్ అయిపోయి వెంటనే మీ ప్రాపర్టీ మీ సొంతం అయిపోద్ది అని. అయితే ఈ రెండింటికి మధ్యన వ్యత్యాసం, అండర్ కన్స్ట్రక్షన్ ప్రాపర్టీ అనేది ఈ రెడీ టు మూవ్ ఇన్ ప్రాపర్టీ కన్నా 40 నుంచి 50% వరకు తగ్గింపు ధరల్లోనే అందజేస్తున్నారు. సో అప్పుడు మనకి ఎప్పుడు కూడా పోతే పోయింది, 3 సంవత్సరాలు వెయిట్ చేస్తే ఆ డబ్బులు విలువ అనేది చాలా ముఖ్యం కదా. సో నేను ఇప్పుడు ఇంత అఫోర్డ్ చేయగలుగుతున్నాను కాబట్టి నేను ఇదే తీసుకుంటాననే ఆలోచన మనందరికీ కూడా వస్తుంది. సో ఇటువంటి పరిస్థితుల్లోనే అసలు మనకి ఆస్తి అనేది కనిపించకుండానే కన్స్ట్రక్ట్ అవుతున్నప్పుడే ఏ నమ్మకం మీద మనం బిల్డర్తో కానీ డెవలపర్తో కానీ ఇస్తాము? అయితే మీరు ఇప్పుడు నేను ఒక క్లిప్పింగ్ని చూపిస్తాను, చూడండి. इससे बड़ा बिट्रेल क्या हो सकता है? 15 साल से हम लोग वेट कर रहे हैं, पैसे दे दिए, सब कुछ कर दिया, उसके बाद हमें पोजीशन नहीं मिल रहा. मेरे कई दोस्त जो होम बायर से यहाँ पे आपके जेपी वेस्ट टाउन में, उन लोगों की डेथ हो चुकी है. मैं अभी तक 65 इयर्स का हो गया हूँ. मेरे को कोई होप भी नहीं लगती कि मेरे को इस जन्म में मिलेगा. ఈ క్లిప్పింగ్ చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? 15 సంవత్సరాలుగా రాని ఇల్లు కోసం ఈఎంఐ ఇప్పటిదాకా కడుతూనే ఉన్నారు అని అంటే అదొక జోక్ అనే విషయం అయితే కాదు. సో ఇటువంటి వాటి నుంచి మనల్ని మనం జాగ్రత్త పరుచుకోవాలి ఆర్ మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి అని అంటే ఏం చేయాలి అని అంటే, మీరు ఏదైతే బిల్డర్ ఆర్ డెవలపర్ దగ్గరికి వెళ్తున్నారో వాళ్ళ యొక్క గత ట్రాక్ రికార్డ్ ఎలాగుంది, వాళ్ళ క్రెడిబిలిటీ ఎలాగుంది, ఇంతకుముందు వాళ్ళు చేసిన ప్రాజెక్ట్స్ ఏంటి, అవన్నీ కూడా టైం లైన్స్లో ఇచ్చారా, ఎటువంటి
ఎటువంటి కంప్లైంట్స్ అయినా ఉన్నాయా, న్యూస్లో ఏదైనా ఒక అడ్వర్స్ రిమార్క్స్ అయినా వీళ్ళ మీద వచ్చిందా, ఇటువంటి విషయాల్ని చూడాలి. ఇవన్నిటికీ మనం వెళ్ళాలి అని అంటే మొదట నాంది పలకాల్సింది చూడవలసిన డాక్యుమెంట్ రేరా సర్టిఫికేట్. అయితే రియల్ ఎస్టేట్ రెగ్యులేషన్ అండ్ డెవలప్మెంట్ యాక్ట్ 2016లో అమలుపరిచిన తర్వాత ప్రతి ఒక్క బిల్డర్ ఆర్ డెవలపర్ ఎవరైతే ఒక బిల్డింగ్ ఆర్ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేయాలి అని అనుకుంటారో తప్పకుండా ఈ యాక్ట్ ఆధారంగా రేరా సర్టిఫికేషన్ ఆర్ రేరాలోని రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వడానికన్నా ముందే. సో ఇది రాష్ట్రానికి వేరీ అవుతుంది, కానీ రేరా సర్టిఫికేట్ అనేది అందరికీ కంపల్సరీ అండ్ మస్ట్. ఇది ఎందుకు తీసుకోవాలి? ఎలాగైతే మనం పుట్టిన తర్వాత వెంటనే ఒక బర్త్ సర్టిఫికేట్ మన ఐడెంటిఫికేషన్ కోసం తీసుకుంటామో అలానే ఒక ప్రాజెక్ట్ ని మొదలు పెట్టడానికన్నా ముందే డెవలపర్ కానీ బిల్డర్ కానీ రేరా యాక్ట్ లోని రేరా సర్టిఫికేట్ లో రిజిస్ట్రేషన్ తమ ప్రాజెక్ట్ ని తాము రిజిస్టర్ చేసుకున్నట్టయితేనే ఒక లీగల్ వ్యాలిడిటీ అనేది లభిస్తుంది. అయితే ఈ రేరాలో రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఎటువంటి లాభాలు పొందుతాము? సో బిల్డర్కి వదిలేస్తే మనం బయర్స్ కింద అసలు ఎటువంటి లాభాలని పొందుతాం? మొట్టమొదటిది ప్రాజెక్ట్కి సంబంధించిన పూర్తి వివరాలు, కార్పెట్ ఏరియా ఎంత, అమ్యూనిటీస్ ఏముంటాయి, అప్రూవల్స్ ఏంటి, టైమ్ లైన్స్ ఎలా ఉంటాయి, ఫినిషింగ్కి, ఇలాంటివి మీరు ప్రాజెక్ట్ రిజిస్ట్రేషన్ నంబర్ని, అదే ఈ రేరా సర్టిఫికేట్లో ఏదైతే ప్రాజెక్ట్ రిజిస్ట్రేషన్ నంబర్ అనేది ఉంటుందో దాన్ని మీరు తీసుకుని అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి డీటెయిల్స్ని వేస్తే అవి పూర్తి వివరాలని ఆ ప్రాజెక్ట్కి సంబంధించి మీకు అందించేస్తారు. రెండోది అతి ముఖ్యమైనది, అండర్ కన్స్ట్రక్షన్ ప్రాపర్టీలోని ఎప్పుడు కూడా ఈ టైంలో లోపు ఇస్తామని చెప్పి ఆ టైం లైన్లీ అస్సలు ఫాలో అవ్వకపోవడమే. ఇటువంటి వాటి నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి అని అంటే ఏదైనా ఒక ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికన్నా ముందు రేరా సర్టిఫికేట్ని తీసుకోండి. వాళ్ళు కానీ రేరాలో రిజిస్టర్ అయ్యి ఉంటే తప్పకుండా రేరా వాళ్ళే ఇటువంటి సమస్యలకి పరిష్కారం అనేది మీకు అందిస్తారు. అండ్ టైం లైన్స్ లోపు కానీ పూర్తి చేయకపోతే పెనాల్టీస్ అనేవి తీసుకుంటారు. సో ఈ భయంతోనే చాలా మంది బిల్డర్స్ అండ్ డెవలపర్స్ అటువంటి టైం లైన్స్కి స్టిక్ అవుతూ ఉంటారు. మూడోది చాలా ముఖ్యమైన విషయం అండ్ చాలా ఇంపార్టెంట్గా మీరు అందరూ చూడాల్సింది, నా డబ్బుల్ని ఇన్ని సంవత్సరాల పాటుగా ఇస్తాను, దుర్వినియోగం అవ్వకుండా ఉంటుంది అన్న గ్యారంటీ ఏంటి అని మీ అందరికీ కూడా అనిపించవచ్చు. అయితే ఇక్కడ మళ్ళీ రేరాలో రిజిస్టర్ అయ్యి ఉంటే ఏమవుతుంది అని అంటే రేరా వాళ్ళు సెపరేట్గా మీరు ఇచ్చిన డబ్బుల్ని కొంచెం సగం కన్నా ఎక్కువ డబ్బుల్నే ఎస్క్రో అకౌంట్లో మెయింటైన్ చేస్తారు. సో మీరు చేయవలసింది కాస్త వాళ్ళు చేస్తారు. మీ డబ్బుల్ని చాలా జాగ్రత్తగా ప్రాజెక్ట్ అసలు ఎన్ని ఫేజెస్లోని ఎలా కంప్లీషన్ వరకు ఎన్నెన్ని స్టేజెస్లో ఎలా ఉంటుంది అని ప్రతిదీ కూడా పూర్తిగా పరిశీలించిన తర్వాతే బిల్డర్స్ కానీ డెవలపర్స్కి కానీ మనీని రిలీజ్ చేస్తూ వస్తారు. సో ఈ జాగ్రత్త తీసుకోవడం వల్ల మీ మనీ అనేది అంత ఈజీగా దుర్వినియోగం చెందదు అనే ఒక గ్యారంటీ మీకు కూడా లభిస్తుంది. నాలుగవ ముఖ్యమైన విషయం ఏంటి అని అంటే డెవలపర్స్ ఆర్ బిల్డర్స్ అండ్ బయర్స్ మధ్యన ఎప్పుడైతే సమస్యలు అనేవి తలెత్తుతాయో రేరా రిజిస్ట్రేషన్ ఉన్నట్టయితే అక్కడే మీకు ఫాస్ట్ ట్రాక్గా ఇటువంటి సమస్యలకి ఉపాయం అనేది లభిస్తుంది. ఇలాగాని రేరాలో రిజిస్టర్ అవ్వకపోతే డెవలపర్ అండ్ మీ మధ్య ఉండే సమస్యల్ని మీరు నార్మల్ కోర్ట్స్కి తీసుకువెళ్ళి అక్కడ చాలా ఏళ్ల తరపున పడిగాపులు అయితే కాయాల్సి ఉంటుంది. సో ఇది రేరా సర్టిఫికేట్ ఆర్ రేరాలోని ఒక ప్రాజెక్ట్ రిజిస్టర్ అవ్వడం వల్ల మనకి ఒక బయర్గా వచ్చే లాభాలు ఏంటని. అయితే ఈ రేరా సర్టిఫికేట్తో పాటు శాంక్షన్డ్ ప్లాన్ అనేది కూడా మనం చూడాలి. అయితే శాంక్షన్డ్ ప్లాన్ అంటే ఏంటి? రేరా 2016 ప్రకారం ఒక శాంక్షన్ ప్లాన్లో ఏవే ఉంటాయంటే ఒక సైట్ ప్లాన్, బిల్డింగ్ ప్లాన్, సర్వీస్ ప్లాన్, పార్కింగ్ అండ్ సర్క్యులేషన్ ప్లాన్, లేఅవుట్ ప్లాన్, జోనింగ్ ప్లాన్, స్ట్రక్చరల్ డిజైన్తో పాటు కావాల్సిన ఎన్విరాన్మెంటల్ పర్యావరణానికి సంబంధించిన వివిధ రకాల క్లియరెన్సెస్ అన్నీ కూడా ప్రాజెక్ట్ స్టార్ట్ అయ్యే ముందే మనం తీసుకోవాలి. సో ఇవన్నీ కూడా ఈ శాంక్షన్డ్ ప్లాన్లోనే ఉంటాయి. అయితే రేరా సర్టిఫికేట్, శాంక్షన్ ప్లాన్ ఇవి రెండు అర్థమైనాయి కదా. సో కొంతమంది బిల్డర్స్ ఆర్ డెవలపర్స్ అతి తెలివిని వాడుతూ మేము రేరాలో రిజిస్టర్ అయ్యాము అని అంటూ ఏదో ఒక ఫేక్ ఆర్ డమ్మీ నంబర్స్ని కూడా ఇస్తూ ఉంటారు. మీరు సరేలే నంబర్ ఉంది కదా అని వదిలేయకుండా కరెక్ట్గా ఆ నంబరు కరెక్టేనా, ఈ ప్రాజెక్ట్కి సంబంధించిందేనా అనే ఒక ఆరా అనేది తీయాలి. ఆఫ్టర్ ఆల్ మీరు ఇంత కష్టపడి సంపాదించుకున్నప్పుడు ఒక 5-10 నిమిషాలు కేటాయించి అసలు రేరా అది కరెక్టా కాదా అని తెలుసుకోవడంలో తప్పేంటండి. ఇప్పుడు నేను సింపుల్ స్టెప్స్ చెప్తాను, వీటిని బాగా గుర్తుంచుకోండి. మొట్టమొదటిది, బిల్డర్ దగ్గర నుంచి మీ యొక్క నంబర్ని తీసుకున్న తర్వాత రేరా వెబ్సైట్, అంటే ప్రతి రాష్ట్రానికి వేరే వేరే రేరా వెబ్సైట్స్ అనేవి ఉంటాయి. సో మీరు కనుక్కుని ఏ వెబ్సైట్కి అని వెళ్ళిన తర్వాత అక్కడ రిజిస్టర్డ్ ప్రాజెక్ట్స్ అనే ఒక సెక్షన్ ఆర్ ట్యాబ్ కనిపిస్తుంది. అది క్లిక్ చేసుకున్న తర్వాత మీరు ఏ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అయితే చూడాలి అని అనుకుంటున్నారో దాని యొక్క నంబర్, మీరు ప్రమోటర్ యొక్క పేరు కానీ ప్రాజెక్ట్ యొక్క పేరు కానీ రిజిస్ట్రేషన్ నంబర్ కానీ ఏదన్నా వీటిలోని వేసి మీరు సర్చ్ చేస్తే అక్కడ కానీ మీ ప్రాజెక్ట్ నిజంగా కానీ రిజిస్టర్ అయి ఉంటే తప్పకుండా ఆ డీటెయిల్స్ అనేవి డిస్ప్లే అవుతాయి. సో లీగల్ అండ్ వ్యాలిడ్ అంటే ఈ పర్టికులర్ రిజిస్ట్రేషన్ అనేది ఉండాలి. ఓకే, సో మీరు ఇది ఇది ఫ్లాష్ అయిన తర్వాత డౌన్లోడ్ టు వ్యూ ద సర్టిఫికేట్ అనే విషయాన్ని క్లిక్ చేస్తే తప్పకుండా మీరు డౌన్లోడ్ చేసుకుని పూర్తి వివరాలని ఇక్కడే మీరు చూడొచ్చు. రేరా సర్టిఫికేట్ తీసుకున్నాం కదా, సో అంతా లీగల్గానే వెళ్ళిపోద్ది అని అనుకోవడం అయితే మీ భ్రమే.
మీరు ఒక డబ్బులు పెట్టే ముందు ఒక ప్రాపర్టీలోని వివిధ రకాల విషయాలపైన మీరు సొంతగానే రీసెర్చ్ చేయాలి. సో నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే అసలు మీరు ఎవరైతే ప్రాజెక్ట్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నారో, ప్రాజెక్ట్స్ నిర్మిస్తున్న వాళ్ళ డెవలపర్ కానీ బిల్డర్ వీళ్ళు గతంలో ఎటువంటి ప్రాజెక్ట్స్ని చేశారు, వాళ్ళ ట్రాక్ రికార్డ్ ఏంటి, అండ్ ఆ ప్రాజెక్ట్స్ అన్నింటినీ కూడా టైమ్ లైన్స్లోనే ఫినిష్ చేశారా, అమ్యూనిటీస్ అంటే వివిధ రకాల సదుపాయాలు కల్పిస్తాము, ఇటువంటివి ఉంటాయి అటువంటివి ఉంటాయని చెప్తారు కదా, అటువంటి అమ్యూనిటీస్ ఇదివరకు చేసిన ప్రాజెక్ట్స్లోని ఎంతవరకు ఒప్పుకున్నారు అండ్ ఎంత ఇచ్చారు యాక్చువల్గాను, ఈ మధ్యలోనే ఏమన్నా రేట్స్ పెంచడం కానీ ఆర్ ఎటువంటి లీగల్ సమస్యల్లో ఇరుక్కున్నారా, ఆర్ లేకపోతే ప్రాజెక్ట్ చేస్తున్న మధ్యలోనే డబ్బులు అయిపోయాయి అని అంటూ చేతులు ఎత్తేసారా, ఇటువంటి విషయాలన్నిటి మీద కూడా మీరు చూసుకోవాలండి. సో నేను ఇక్కడ చాలా ముఖ్యంగా ఆర్థికం అండ్ చట్టరీత్యా సో ఈ రెండు విషయాల్లోని క్రెడిబిలిటీ అనేది చాలా ముఖ్యమైన విషయం. ఎందుకు అని అంటే ముంబై ఓర్లీలోని అతిపెద్ద గ్రూప్ వాళ్ళు ప్యాలెస్ రాయల్ అనే ఇటువంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ని కన్స్ట్రక్ట్ చేస్తూ గత 10 సంవత్సరాలుగా ఇది ఆగిపోయింది. ఎందుకు అని అంటే కోర్టు చుట్టూ కొన్ని కేసులు లీగల్ సమస్యల్లో ఇరుక్కోవడం వల్ల అసలు 10 సంవత్సరాలుగా మూవ్ అవ్వలేదు. అంత పెద్ద బిల్డర్స్కి ఇటువంటి చిన్న సమస్యల్లోనే ఇరుక్కొని ప్రాజెక్ట్ని చేతికి అందించలేకపోతే మామూలు సాదా సీదా డెవలపర్స్ అండ్ బిల్డర్స్ విషయానికి వస్తే మన యొక్క జాగ్రత్త ఇంకా రెట్టింపు అవ్వాలి. అండ్ వాళ్ళ ఆర్థిక పరిస్థితి ఎలాగుంది, పూర్వంలో ఎలా చేశారు, ఇప్పుడు ఎలా చేస్తున్నారు, వాళ్ళ వేస్ ఏంటి, ఇవన్నిటినీ కూడా తెలుసుకోవడంలో అసలు తప్పే లేదు. సో ఇక్కడ అసలు వీళ్ళు కడుతున్న ఈ ప్రాజెక్ట్ అనేది ఏదన్నా ప్రాబ్లమ్స్లో ఉందా, లేకపోతే కొంచెం టైటిల్ ప్రకారంగా బాగానే ఉందా లేదా, ఈ విషయాలు తెలుసుకోవడానికి రెండవది డాక్యుమెంట్ ముఖ్యంగా మనం చూడాల్సింది ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్. దీన్నే మనం షార్ట్లో ఈసీ అని అంటాము. సో ఈ ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ అనేది గత 30 సంవత్సరాలకి ముందుగానే వెళ్ళి చూస్తే మీ ముందు మీరు కొనే ప్రాపర్టీని ఇంతకు ముందు ఓనర్స్ ఎవరు ఉన్నారు, ఏమన్నా మార్టిగేజెస్ ఉన్నాయా, బ్యాంక్లో తాకట్టు పెట్టి తీసుకోకుండా వదిలేశారా, లీజుకి ఇచ్చిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా, సో ఇటువంటి హిస్టరీని అసలు ఎవరి దగ్గర నుంచి ఎలా చేయమారింది, ఎలాగొచ్చింది, ముందు పూర్వం ఎవరు ఓనర్స్ ఉన్నారు, ఇప్పుడు ఎవరు ఉన్నారు, జాయింట్ ప్రాపర్టీయా కాదా, అండ్ దీంట్లో ఏమన్నా సమస్యలు ఉన్నాయా, లీగల్ పరంగా కూడా ఏమన్నా ఉన్నాయా లేదా అనే పూర్తి వివరాలని ఒక ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ మీకు తెలియపరుస్తుంది. అయితే ఈ ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ని ఎలా తీసుకోవాలి? ఇప్పుడు ఇది ఆన్లైన్ కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే అయింది, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, యూపీ, తమిళనాడు, బీహార్ ఇట్లాగా. సో ఇక్కడైతే మీరు పోర్టల్కి వెళ్ళిపోయి అంటే మీ యొక్క రాష్ట్రానికి సంబంధించిన ఆ పర్టికులర్ వెబ్సైట్కి వెళ్ళి మీరు అఫీషియల్ పోర్టల్ని విజిట్ చేసిన తర్వాత గవర్నమెంట్ ఫామ్ సెక్షన్లోకి వెళ్ళి స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫర్ ఈసీ. సో ఇక్కడ మీరు కానీ క్లిక్ చేసిన తర్వాత మీ ప్రాపర్టీ యొక్క సర్వే నంబర్స్ ఇవన్నీ ఇచ్చి ఈ డీటెయిల్స్ని ఫిల్ చేసి ఆ పర్టికులర్ స్టాంప్ డ్యూటీ ఏదైతే అమౌంట్ అనేది ఫీజు ఉంటుందో అది మీరు చెల్లించాల్సి ఉంటుంది. ఇవన్నీ చెల్లించిన తర్వాత దీని యొక్క రిసిప్ట్ని మీరు చేతితో పెట్టుకుని మీ దగ్గరలో ఉండే అంటే మీ ప్రాపర్టీ ఏ సబ్ రిజిస్ట్రార్ యొక్క జ్యూరిస్డిక్షన్లోకి వస్తుందో ఇది నేను కట్టేను చెల్లాను సో నాకు ఈసీ కావాలి అని అంటూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కానీ ఇది చూపించినట్టయితే తప్పకుండా వాళ్ళు దాన్ని ప్రాసెస్ చేసి మీకు ఇస్తారు. సో జనరల్గా ఇది ఎలా జరుగుద్ది అని అంటే వచ్చి వాళ్ళు పర్సనల్గా ప్రాపర్టీని ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత 6 to 30 days మధ్యలోనే మీ యొక్క ఈసీని మీ చేతికి ఇస్తారు. అయితే ఈసీ వచ్చిన తర్వాత నేను ఇప్పుడు తెలియపరిచిన ఈ పూర్తి వివరాలని కూర్చుని మీరు క్షుణ్ణంగా పరిశీలించి ఈ ప్రాపర్టీని కొనడానికి వెళ్ళినప్పుడు ఎటువంటి ఎన్కంబరెన్సెస్ అంటే ఎటువంటి సమస్యలు, ఎటువంటి చిక్కుముళ్ళు, ఎటువంటి విషయాలు పద్మవ్యూహంలాగా ఏమన్నా ఉన్నాయా లేదా అనే వాటి మీద ఇది క్లారిటీ అనేది ఇస్తుంది. ఇంతకుముందు చెప్పినట్టుగానే ఈసీ అనేది డేట్ వైజ్గా అన్ని ట్రాన్సాక్షన్స్ ఆ ప్రాపర్టీకి సంబంధించి సేల్ కావచ్చు, లీజ్ కావచ్చు, మార్టిగేజెస్ కావచ్చు అన్నిటినీ ఒకే చోట మీకు అందిస్తుంది. ఇప్పుడు ఒక ప్రాపర్టీ యొక్క ఈసీ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత ఆ ప్రాపర్టీకి సంబంధించి ఎటువంటి క్లెయిమ్స్ లేకుండా క్లీన్గా కానీ ఉన్నట్టయితే నిల్ ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ ఆర్ నాన్ ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ అనేది మీకు లభిస్తుంది అనమాట. సో ఇది ముఖ్యమైన డాక్యుమెంట్ నెంబర్ 2. డాక్యుమెంట్ నెంబర్ 3 ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ వస్తే మాత్రం సరిపోదు. ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ ఉన్న ప్రతి వాళ్ళు కూడా ఆ ప్రాపర్టీ యొక్క ఓనర్సే అయి ఉండాల్సిన పని లేదు. నా దగ్గర బిల్డర్గా ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ ఉంది అండ్ అది బయ్యర్గా నేను బిల్డర్ దగ్గర నుంచి తీసి చూసి అది కూడా వెళ్ళి ఉన్న సబ్ రిజిస్ట్రార్ దగ్గర వచ్చే లిమిట్స్లోనే వెరిఫై చేసుకున్నా. అయితే అంత కరెక్ట్గా ఉంది కదా, రేరా రిజిస్ట్రేషన్ ఉంది, అయితే ఈసీ కూడా ఉంది, నెక్స్ట్ నేను వెళ్ళిపోతా కొనేయడానికంటే కాదు, ఇంకా అక్కడే ఆగాలి. ఎందుకు అని అంటే తమిళనాడులో ఇటీవలే రియాలిటీ పరంగా కానీ చూసినట్టయితే 450కి పైగా ఫ్యామిలీస్ని ఒకళ్ళు మోసం చేశారు. ఎంత ఈజీగా మోసం చేశారంటే గవర్నమెంట్ ల్యాండ్స్ పైన వాళ్ళు సొంత బిల్డింగ్స్ కట్టేసుకుని వాళ్ళు ఓనర్స్ కాకపోయినా మేమే ఓనర్స్ అంటూ వాళ్ళకి అమ్మేశారు. అయితే ఇక్కడ ఆ 450 ఫ్యామిలీస్ చేసిన తప్పేంటి, ఈసీని చూసి రేరా రిజిస్ట్రేషన్ని చూసి వదిలేశారు కానీ టైటిల్ డీడ్స్ అనే ముఖ్యమైన విషయాన్ని వాళ్ళు చూడలేదు. టైటిల్ డీడ్స్ అంటే ఏంటి, చట్టరీత్యా ఒకళ్ళు మీకు కానీ ప్రాపర్టీ అమ్మగలిగితే వాళ్ళ పేరు మీదే ప్రాపర్టీ ఉండాలి, వాళ్ళు దానికి ఓనర్స్ అయి ఉండాలి. సో ఓనర్స్ అయిన వాళ్ళు మాత్రమే మీకు అమ్మగలుగుతారు. వాళ్ళు ఓనర్సా కాదా అని మనం తెలుసుకోవాల్సింది ఏ పత్రం నుంచి అనంటే ఈ టైటిల్ డీడ్స్ అనే పర్టికులర్ డాక్యుమెంట్ నుంచి మనం తెలుసుకుంటాం. సో ప్రాపర్టీ ఎక్కడుంది, దాని యొక్క డైమెన్షన్స్ ఏంటి, అండ్ దీంట్లోని ఏమన్నా రైట్స్ కానీ రెస్ట్రిక్షన్స్ నిబంధనలు
కానీ నియమాలు కానీ ఏమన్నా ఉన్నాయా? సో ఇటువంటి అన్ని విషయాల్ని మనము టైటిల్ డీడ్స్ ద్వారా చూసి తెలుసుకోవచ్చు. మీరు కొనేటప్పుడు టైటిల్ డీడ్స్ని చేతిలో తీసుకుని అసలు ఆ టైటిల్ డీడ్స్లో మీకు అమ్మే వాళ్ళ పేరు ఉందా లేదా అండ్ దాన్ని మనం క్రాస్ వెరిఫై చేసుకోవడానికి నియర్ బై సబ్ రిజిస్ట్రార్ దగ్గరికి వెళ్ళి కానీ మనం సర్టిఫైడ్ కాపీస్ కానీ అడిగినట్టయితే వాళ్ళు ఇస్తారు. సో దీన్ని మనం క్రాస్ చెక్ చేసుకుని చూడాలి. బికాస్ చాలామంది టైటిల్ డీడ్స్ని ఈజీగా ఫోర్జ్ చేసి వాళ్ళ పేర్లు అందులోకి వేసుకుని మిగతా అన్ని డీటెయిల్స్ని అలా ఉంచడం అనేది చిటికలో పని అయిపోయింది ఈ మధ్యన. దీన్ని మనము ఒరిజినల్ టైటిల్ డీడ్సా కాదా అనే దానికి ఆ సబ్ రిజిస్ట్రార్ దగ్గరికి వెళ్ళి, అంటే మీరు కొనే ప్రాపర్టీ ఏ సబ్ లిమిట్స్లోకి వస్తుందో ఆ జ్యూరిస్డిక్షన్లో ఉండే సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళి సర్టిఫైడ్ కాపీస్ అనేవి మీరు అడగచ్చు. ఎంతో కొంత ఫీజుని కానీ పే చేసి మీరు ఆ సర్వే నంబర్స్ కానీ ఇస్తే తప్పకుండా మీకు వాళ్ళు ఒరిజినల్ టైటిల్ డీడ్స్ యొక్క కాపీని ఇస్తారు సర్టిఫైడ్ కాపీ కింద. దాంతో మీరు చెక్ చేసుకుంటే తప్పకుండా మీకు వాళ్ళు ఇచ్చిన టైటిల్ డీడ్స్ అండ్ ఇక్కడ ఉండే సర్టిఫైడ్ కాపీస్ ఒకేలాగా అయితే తప్పకుండా వాళ్ళు ఓనర్స్ జెన్యున్గా ఉన్నట్టుగా మీరు ఒక నిర్ణయానికి రావచ్చు. సో ఇక్కడ టైటిల్ డీడ్స్ అనేవి జెన్యున్గా ఉన్నాయా లేదా అనేది ఒక విధం మనం వెళ్ళి అక్కడ తెలుసుకోవచ్చు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ నుంచి చెప్పాను కదా. సో దీనితో పాటుగానే ఇంకా క్షుణ్ణంగా పరిశీలించాలి అని అంటే లాయర్స్ ఆర్ అడ్వకేట్స్ ఈ పనిని చాలా తెలివిగా మీకు చేసిస్తారు. సో మీరు కానీ వెళ్ళి నేను ఇటువంటి ఒక ప్రాపర్టీని కొనాలి అని అనుకుంటున్నాను అని అంటే వాళ్ళు ప్రాపర్టీకి సంబంధించిన అన్ని డీటెయిల్స్ లీగల్గా చట్టరీత్యా ఏమన్నా సమస్యలు ఉన్నాయా లేవా అనే దానికి వాళ్ళు ఇచ్చే రిపోర్ట్ పేరు టైటిల్ సర్చ్ రిపోర్ట్. సో ఈ టైటిల్ సర్చ్ రిపోర్ట్ని వాళ్ళు చేసి మీకు అందిస్తారు. అయితే ఇది లాయర్స్ పనే కదా, మనకేంటి వాళ్ళు ఇస్తే రిపోర్ట్ క్లీన్గా ఉంటే వెళ్ళిపోవచ్చు కదా అని కాదు. అసలు టైటిల్ సర్చ్ రిపోర్ట్లో ఎటువంటి విషయాల్ని ఎటువంటి అంశాలని వాళ్ళు కవర్ చేస్తారని మీకు కూడా తెలియాలి. కాబట్టి చూడండి, ప్రాపర్టీ యొక్క పూర్తి వివరాల్ని మెన్షన్ చేస్తారు. టైటిల్ ఉన్న వాళ్ళ పూర్తి ఐడెంటిఫికేషన్ సమాచారం కూడా మీకు ఇస్తారు. 30 సంవత్సరాలుగా ఆ టైటిల్ డాక్యుమెంట్ యొక్క హిస్టరీ, ఎవరి దగ్గర ఎలా చేయమారిందని కూడా చెప్తారు. ఏమన్నా కాపీస్ ఉన్నాయా ఇది దీనికి ఎవరి దగ్గరైనా వారు లేకపోతే ఒరిజినల్ ఇదేనా అనేది కూడా చెప్తారు. లోకల్ అథారిటీస్ నుంచి ఏమన్నా పర్మిషన్స్ తీసుకున్నారా లేకపోతే రావాల్సినవి ఇంకా ఉన్నాయా అనే విషయాలు తెలుస్తారు. అండ్ ఇవన్నిటి బేస్ చేసుకుని ఎవరైతే లాయర్ దగ్గర మీరు వెళ్ళి వాళ్ళ యొక్క సేవలను అడుగుతారో వాళ్ళు పూర్తిగా ఫైనల్గా ఇవన్నిటిని లెక్కించుకొని వాళ్ళ యొక్క ఫైండింగ్స్ ఆర్ వాళ్ళ యొక్క అనుభవ రీచ్ అసలు ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ ఆర్ ప్రాపర్టీ మీరు తీసుకుంటారు దాని యొక్క వ్యాలిడిటీ ఎలాగుంది అనే వాళ్ళ యొక్క ఒపీనియన్ని లాస్ట్లో తెలియపరుస్తారు. సో ఒక టైటిల్ సర్చ్ రిపోర్ట్ అంటే ఇవన్నీ కూడా ఉంటాయి. నెక్స్ట్ మనం చూడాల్సింది మార్కెటబిలిటీ వాల్యూ. సో ఈ మార్కెటబిలిటీ సర్టిఫికేట్ కూడా చాలా ముఖ్యమే. నేను ఇప్పుడు కొనే ప్రాపర్టీని ఫ్యూచర్లో ఎక్కడన్నా అమ్మాలి అని అనుకున్నప్పుడు ఇది అమ్ముడుపోతుందా లేదా, దీనికి అసలు మార్కెటబిలిటీ వాల్యూ ఉందా లేదా అని తెలుసుకునేదే ఈ మార్కెటబుల్ సర్టిఫికేట్. అయితే ఈ సర్టిఫికేట్ కూడా చాలా ముఖ్యమేనండి. ఎందుకంటే మీరు ఇంత పెట్టుబడి చేసి ఫ్యూచర్లో ఎంతో కొంత అప్రిసియేషన్ లేకుండా కానీ మీరు అమ్మాల్సి వస్తే మీరు అప్పుడు నష్టపోయినట్టే కదా. సో మార్కెటబిలిటీ సర్టిఫికేట్ని తీసుకోండి. రెండవది మ్యూటేషన్ సర్టిఫికేట్. కొన్ని రాష్ట్రాల్లో ఏమవుతుందనంటే ఎవరన్నా ఒక తండ్రి చనిపోయిన తర్వాత పిల్లలకి ఆ ప్రాపర్టీ అనేది ఆటోమేటిక్గా డివాల్వ్ అవ్వడం కన్నా కూడా ఈ మ్యూటేషన్ అనే ప్రాసెస్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఎవరన్నా హఠాత్తుగా చనిపోతే వాళ్ళ పేరు మీద ఉన్న ప్రాపర్టీస్ అనేవి వాళ్ళ తదనంతరం లీగల్ హెయిర్స్కి చెందాలి అని అంటే మ్యూటేషన్ అని ఒక ప్రాసెస్ని చేయాల్సి ఉంటుంది. సో మీరు ఎవరి దగ్గర నుంచి అయితే కొనుక్కుంటున్నారో ఇంతకుముందు అది మ్యూటేట్ అయ్యిందా లేదా అనే విషయాన్ని తెలుసుకోవాలి అని అంటే మ్యూటేషన్ రికార్డ్స్ని, మ్యూటేషన్ డాక్యుమెంట్స్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించండి. లేకపోతే కొన్నిసార్లు వాళ్ళ దగ్గర టైటిల్ లేకపోయినా, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ నాన్న చనిపోయారు, మీరు వాళ్ళ కొడుకు దగ్గర నుంచి ఒక ప్రాపర్టీ కొంటున్నారని అనుకోండి, ఆ కొడుకు పేరు మీద కానీ మ్యూటేట్ అయ్యి ఈ డాక్యుమెంట్స్ యొక్క వ్యాలిడిటీ ఆర్ టైటిల్ డీడ్స్ ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ అవ్వకపోతే మీరు కొడుకు దగ్గర నుంచి కొనినా కూడా వేస్టే. ఫ్యూచర్లో ఇంకెవరన్నా కూడా నేను కొడుకుని ఆర్ కూతుర్ని అని వచ్చి క్లెయిమ్ సాధిస్తే మీరు పర్చేస్ చేసిన తర్వాత అది మిమ్మల్ని చాలా లీగల్ సమస్యల్లోకి ఇరికించేస్తుంది. ఖాతా సర్టిఫికేట్. సో అసలు మీరు కొనే ప్రాపర్టీ ఏ కేటగిరీకి సంబంధించింది, వ్యవసాయ భూమా, రెసిడెన్షియల్ ప్రాపర్టీయా, కమర్షియల్ ప్రాపర్టీయా, ఇటువంటి వివరాలు అనేవి కూడా మీ ఖాతా సర్టిఫికేట్లో ఉంటుంది. సో ఖాతా సర్టిఫికేట్ అనే పేరు నేను చెప్తున్నాను, వివిధ రకాల రాష్ట్రాలకి వివిధ రకాల పేరులతో ఉంటుంది. సో ఏ కేటగిరీకి సంబంధించింది, సో దీనిపైన అసలు ఎంత పన్నుని చెల్లించారు, సో ఈ ప్రాపర్టీ ట్యాక్స్ డీటెయిల్స్ అనేవి కూడా అందులో మెన్షన్ అయి ఉంటాయి. ఈ విషయం చెప్తున్నప్పుడు మీరు ఎవరైతే సెల్లర్ దగ్గర నుంచి కొంటున్నారో ప్రాపర్టీ, వాళ్ళు ప్రాపర్టీ ట్యాక్స్ రిసిప్ట్స్ ఇంతకుముందు సంవత్సరాలకి అసలు ఎంత పన్ను చెల్లించారో అనే విషయాన్ని తెలుసుకోవడానికి కూడా ఇది మీరు కలెక్ట్ చేసి పెట్టుకోవచ్చు. చాలా ముఖ్యమైనది. సో పన్నుని చెల్లించారా, రెగ్యులర్గా వీళ్ళే ఓనర్సా కాదా అనే విషయాన్ని ప్రాపర్టీ ట్యాక్స్ రిసిప్ట్స్తో కూడా మీరు తెలుసుకోవచ్చు. 2018లో దాదాపు 41,000 మంది బయర్స్ అమరాపల్లి ప్రాజెక్ట్లోని ఇన్వెస్ట్మెంట్స్ చేసి ఇంకా కూడా ఇల్లులు హ్యాండ్ ఓవర్ తీసుకోకుండా చాలా సమస్యలు ఇరుక్కున్నారు. ఎందుకంటే ఆ గ్రూప్ యొక్క ప్రమోటర్స్ జైలు పాలు అవ్వడంతో ఆ ప్రాజెక్ట్ అనేది అలాగే ఆగిపోయింది. సో దీని తర్వాత ప్రభుత్వం వాళ్ళు సుప్రీంకోర్టు యొక్క ఆర్డర్స్ ద్వారా ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ ఏదైతే NBCC అని వాళ్ళే స్థాపించిన కంపెనీ ఉందో ఆ కంపెనీ ఈ ప్రాజెక్ట్ని టేక్ ఓవర్ చేసి ఇప్పుడు ఫైనల్ స్టేజెస్కి తీసుకొచ్చింది. 2023లోని సుప్రీంకోర్టు యొక్క ఆర్డర్ ద్వారా
ఫైనల్ నోటీస్ అనేది 1,100 బయర్స్కి ఇవ్వడం జరిగింది. ఇది ఎందుకు ఇచ్చారు అని అంటే మీ యొక్క డాక్యుమెంట్స్ అన్నీ కూడా ఇంకా వెరిఫై చేసుకోలేదు, మీరు ఇవన్నీ చేసుకుని పూర్తి చేస్తే మీ ఇల్లులు మీకు హ్యాండ్ ఓవర్ చేయబడతాయని ఈ ఫైనల్ నోటీస్ని జారీ చేశారు ప్రభుత్వం వాళ్ళు. అయితే ఇక్కడ మిస్ అయ్యింది ఏంటి, వెరిఫై చేసుకోండి డాక్యుమెంట్స్ అంటే ఏంటి అని అంటే అగ్రిమెంట్ ఫర్ సేల్లోకి ఎంటర్ అవ్వాలి. అండర్ కన్స్ట్రక్షన్ ప్రాపర్టీలోని సేల్ డీడ్లోకి వెళ్ళలేం. సేల్ డీడ్ అంటే ఏంటి, వెంటనే ఒక రెడీ టు మూవ్ ప్రాపర్టీ ఉంది అని అంటే మేము ఈరోజు కొంటున్నామంటే డబ్బులు ఇస్తాం, అగ్రిమెంట్ చేసుకుంటాం, సంతకాలు పెడతాం, వెళ్తాం, రిజిస్ట్రేషన్ చేసుకుంటాం, అక్కడికక్కడే మొత్తం ట్రాన్సాక్షన్ పూర్తయిపోద్ది. కానీ అండర్ కన్స్ట్రక్షన్ ప్రాపర్టీ అని అంటే నేను ఇప్పుడు డబ్బులు ఇస్తాను నీ మీద నమ్మకంతో, నువ్వు ఎలాగెలాగా ఫినిష్ చేసి ఫైనల్గా నాకు ఇల్లుని ఇస్తావు, ఇది మన మధ్యన ఉండే ఒప్పందం. సో దీన్ని మనము లీగల్గా చట్టరీత్యా ఒక డాక్యుమెంట్ తర్వాత ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే మన ఇద్దరి మధ్యన అక్కడ ఇక్కడ కొట్టుకోకుండా నువ్వు అది చెప్పు నేను ఇది చెప్పు అని కాకుండా ఒక ఫార్మల్గా మనం ఒక అగ్రిమెంట్ లాగా వేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది, అది మన ఫ్యూచర్ పర్పస్ కోసం. సో దీన్ని మనం అగ్రిమెంట్ ఫర్ సేల్ అని అంటాము. సో ఎక్కడైతే మీరు ఒక అండర్ కన్స్ట్రక్షన్ ప్రాపర్టీలోని మొత్తం వాల్యూలో 10% కన్నా ఎక్కువ పేమెంట్ చేయడానికి రెడీ అవుతారో, సెల్లర్ అండ్ బయర్ అంటే మీ మధ్యన అండ్ మీకు అమ్మే వాళ్ళ మధ్యన డెవలపర్ కావచ్చు, కన్స్ట్రక్టర్ కావచ్చు, బిల్డర్ కావచ్చు, మీ ఇద్దరి మధ్యన ఒక అగ్రిమెంట్ ఫర్ సేల్ అనేది క్షుణ్ణంగా తయారవ్వాలి. సో ఈ అగ్రిమెంట్ ఫర్ సేల్లోని వివిధ రకాల విషయాలు అనేవి మెన్షన్ చేయబడి ఉంటాయి. ప్రాపర్టీ యొక్క డీటెయిల్స్ కానివ్వండి, మీరు ఏది కొంటున్నారు, మీ యొక్క ఎగ్జాక్ట్ డిస్క్రిప్షన్ డీటెయిల్స్, దాని తర్వాత ఎంతలాగా ఎలా చెల్లిస్తున్నారు మీరు అమౌంట్స్ని, ఏ స్టేజెస్ వైజ్గా వీళ్ళు అమౌంట్స్ని కలెక్ట్ చేస్తారు, దీనితో పాటుగా ఎన్ని అమ్యూనిటీస్ని ఇస్తారు, ఏమన్నా డెవలప్మెంట్ ఛార్జెస్ ఉంటాయా, అండ్ ఏ డేట్స్లోగా మీకు అందిస్తారు ఆ డెడ్ లైన్స్ని, ఎప్పుడులోగా మీకు హ్యాండ్ ఓవర్ ఉంటుంది, ఎప్పుడు మీరు వచ్చి ఆక్యుపై చేసుకోవచ్చు. సో ఇటువంటి ప్రతి రకమైన విషయం అనేది ఇక్కడ ఉంటుంది. అగ్రిమెంట్ ఫర్ సేల్ లేకుండా మాత్రం ఎంటర్ అయితే చాలా రిస్కీ, మీ డబ్బుల్ని గాల్లోకి వదిలేసినట్టే. సో సేల్ డీడ్ కాకుండా అగ్రిమెంట్ ఫర్ సేల్ వేసుకోవాలి, ఎందుకంటే ఇంకా ప్రాపర్టీ రెడీ అవ్వలేదు కాబట్టి. ఇలాగా ఈ రైట్స్ ఇలా ఉంటాయి, మీ మధ్యన డ్యూటీస్ ఇలాగ ఉంటాయి, ఇది వీళ్ళు చెయ్యాలి, వీళ్ళు ఈ టైంకి డబ్బులు అందించాలి, ఇవన్నిటినీ కూడా చాలా వివరంగా AFSలోని మెన్షన్ చేస్తారు అగ్రిమెంట్ ఆఫ్ సేల్లోని. సో అగ్రిమెంట్ ఆఫ్ సేల్ లేని పక్షాన మీరే నష్టపోతారు. అది లేకుండా మీరు అసలు ఎటువంటి యాక్షన్స్ తీసుకోలేరు. మీరు తీసుకుంటున్న ఆర్ ఇస్తున్న డబ్బులకి అగెయిన్స్ట్గా కూడా మీరే నష్టపోతారు. సో అగ్రిమెంట్ ఫర్ సేల్ అనేది చాలా చాలా ముఖ్యం అండర్ కన్స్ట్రక్షన్ ప్రాపర్టీలో. అయితే ఇవన్నీ కూడా మనం చూసిన 4 డాక్యుమెంట్స్ కూడా అండర్ కన్స్ట్రక్షన్లో ఉండే వాటిని. అయితే ఇప్పుడు మనం రెడీ టు మూవ్ ఇన్ అంటే ఇంతకు ముందే చూసాము, ఆల్రెడీ ప్రాపర్టీ తయారైపోయి ఉంది, వాళ్ళు మీకు అమ్ముతున్నారు. సో కొట్టుకెళ్ళి ఒక వస్తువును కొనుక్కొచ్చినట్టే ఇమీడియట్గా మీరు కూడా ఓనర్స్ అయిపోతారు. అయితే ఇక్కడ రెడీ టు మూవ్ ఇన్ ప్రాపర్టీలో ఏమేమి చూడాలి, నేను ఇప్పటి వరకు చెప్పిన అండర్ కన్స్ట్రక్షన్ ప్రాపర్టీలో ఏవైతే మీరు రేరా రిజిస్ట్రేషన్ ఉందా లేదా చెక్ చేసుకుని, దాంతోపాటుగా శాంక్షన్డ్ ప్లాన్ చూసారో, తర్వాత మీరు ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ గురించి ఆరాలు తీసి టైటిల్ డీడ్స్ ఉన్నాయా లేదా అని చెక్ చేసుకుని అగ్రిమెంట్ ఫర్ సేల్ అనేది చూశారు కదా. ఇక్కడ అగ్రిమెంట్ ఫర్ సేల్ అనేవి ఉండదు. మిగతా 4 చూసిన తర్వాత మీరు సేల్ డీడ్ని వేసుకుని వెళ్తారు. కానీ ఇవి వేసుకుని వెళ్ళడానికన్నా ముందు ఇంకొక 3 డాక్యుమెంట్స్ని చాలా క్లియర్గా చూడాల్సి ఉంటుంది. ఇందులో మొట్టమొదటిది నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. సో ఈ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది ప్రతి ఒక్క ప్రాపర్టీ కానీ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత వివిధ రకాల అథారిటీస్ దగ్గర నుంచి ప్రాజెక్ట్ అన్ని కట్టుబాట్లకి కట్టుబడి ఉండే, బాగానే కన్స్ట్రక్ట్ చేశారు, అన్ని నియమాల లోపలే ఉన్నాయి, ఇవన్నిటినీ కూడా సర్టిఫై చేస్తున్న ఒక నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. మాకు ఎవరికి అబ్జెక్షన్స్ లేదు, కరెక్ట్గానే స్టాండర్డ్స్ పరిమితిలోనే అన్ని కట్టారు అని ప్రతి ఒక్క అథారిటీ ఇవ్వాల్సిన విషయం. అయితే ఎవరి దగ్గర నుంచి తీసుకోవాలి? స్టార్మ్ వాటర్ అండ్ డ్రైన్ డిపార్ట్మెంట్, సీవేజ్ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఎన్విరాన్మెంట్ డిపార్ట్మెంట్, ట్రాఫిక్ అండ్ కోఆర్డినేషన్ డిపార్ట్మెంట్, చీఫ్ ఫైర్ ఆఫీసర్, ఎయిర్పోర్ట్ అథారిటీ అండ్ పొల్యూషన్ బోర్డ్, వీటి నుంచి. సో ఇక్కడ నుంచి NOC వస్తే మాత్రమే ఆ ప్రాపర్టీ లీగల్గా అన్ని పరిమితుల లోపలే కన్స్ట్రక్ట్ అయ్యింది అనే అర్థం. NOC ఒక్కరి దగ్గర నుంచి రాకపోయినా కూడా అది లీగల్గా ఒక వ్యాలిడ్ బిల్డింగ్ ఆర్ అపార్ట్మెంటే కాదు. మీరు దాంట్లో కొనుగోలు చేసుకున్న తర్వాత ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినా కూడా మీరు ఎక్కడికి వెళ్ళి కంప్లైంట్ చేయలేరు అని అర్థం. సో ఇది నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. అయితే ఈ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కొన్నిసార్లు ఇది ఇవ్వకుండా ఇంటిమేషన్ ఆఫ్ డిసప్రూవల్ అనేది రావచ్చు. ఎందుకు అని అంటే ఆ ప్రాజెక్ట్ని కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు నియమాల్ని పాటించలేదనో ఆర్ చేయవలసిన రెస్ట్రిక్షన్స్ని అన్నిటిని దాటుకుని ఉల్లంఘించుకుని చేశారు అని కానీ ఫీల్ అయితే తప్పకుండా ఈ ఇంటిమేషన్ ఆఫ్ డిసప్రూవల్ అనేది వస్తుంది. డిసప్రూవల్ అంటే ఆ బిల్డింగ్ ఇల్లీగల్ అని, వీళ్ళు ఏదైతే చెయ్యాలో పాటించాలో అవి పాటించలేదని క్లియర్గా తెలియపరుస్తున్నట్టుగా అర్థం. ఈ క్లిప్పింగ్ని మీరు ఇప్పుడు చూడండి. బృహత్ బెంగళూరు మహానగర పాలికే. సో వీళ్ళు శోభా అపార్ట్మెంట్స్ ఏవైతే ఈ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ ఉందో ఇందులో 2000 యూనిట్స్కి OC అనేది క్యాన్సిల్ చేసేసారు. ఎందుకు అని అంటే ఫైర్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి ఫేక్గా NOCని తెచ్చుకున్నారు. ఇప్పుడే కదా NOC గురించి చెప్పారు, OC అంటే ఏంటి, అది కూడా NOC అయినా కాదు.
ఎన్ఓసి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్, ఓసి అనేది ఆక్యుపెన్సీ సర్టిఫికేట్. సో రేరా యొక్క ఆధారంగా కానీ చూస్తే ప్రతి ఒక్క ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత ప్రభుత్వం వాళ్ళ దగ్గర నుంచి ఈ ఓసి సర్టిఫికేట్ తెచ్చుకున్న తర్వాతే ఎవరన్నా కూడా మీ ప్రాపర్టీస్లోకి ఎంటర్ అవ్వచ్చు. సో ఇది ఒక లీగల్ వ్యాలిడిటీ ఉందా లేదా అని చెక్ చేయగల ఒక డాక్యుమెంట్. సో దీని యొక్క అర్థం ఏంటి, అసలు ఆ బిల్డింగ్ని ఫైనల్గా ప్రభుత్వం వాళ్ళు అలా అథారిటీస్ వచ్చి అన్నిటి దగ్గర నుంచి ఎన్ఓసి వచ్చేసిందా అని ఇవన్నిటిని ఒక చోట చెక్ చేసుకున్న తర్వాత పరిమితుల లోపలే కట్టారా లేదా అని వివిధ రకాల పరీక్షల్ని కూడా చేసి చూసి లీగల్గా బాగానే ఉంది మీరు ఎంటర్ అవ్వచ్చు అని అంటే మాత్రమే ఓసీ సర్టిఫికేట్ లభిస్తుంది. ఒక ఓసీ సర్టిఫికేట్, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ లేకుండా మీరు ప్రాపర్టీలోకి అడుగు పెడితే అది ఇల్లీగల్ యాక్ట్ కిందే వస్తుంది. అండ్ ఇంకొన్ని చోట్ల పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ చేస్తున్నప్పుడు టవర్స్ కింద కడతారు కదా, అందులో ఒక టవర్ పూర్తయిపోయిన తర్వాత ఒక పిఓసి పార్షియల్ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ని కూడా వీళ్ళు తీసుకురావచ్చు. సో ఆ టవర్కి సంబంధించి మాత్రం మేము ఈ టైంలో హ్యాండ్ ఓవర్ చేస్తామని అన్నాము, అంతా అయిపోయింది, ఎన్ఓసి తెచ్చేసుకున్నాం అన్ని డిపార్ట్మెంట్స్ నుంచి, ఇప్పుడు ఓసీ కూడా ఇష్యూ చేసేసారు, మీరు వచ్చి దర్జాగా మీ ఆక్యుపై చేసుకోవచ్చు మీరు ఓనర్స్ కింద మీ ఇల్లు అని అంటే అప్పుడు ఆ పిఓసి అని ఈ పర్టికులర్ పార్షియల్ ఆక్యుపెన్సీ రిపోర్ట్ ఆర్ సర్టిఫికేట్ని మీరు కానీ చెక్ చేసుకుని అంతా ఓకే అయితే తప్పకుండా మీరు మీ ఇంట్లోకి మీరు వెళ్ళొచ్చు. సో ఇక్కడ మళ్ళీ ఓసీ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ అనేది కంప్లీషన్ సర్టిఫికేట్ అనేది ఒకటేనా? సో ఇక్కడ కానీ చూసినట్టయితే కంప్లీషన్ సర్టిఫికేట్ అనేది బిల్డింగ్ అప్రూవల్స్ ఆధారంగా కట్టారా, హైట్ పాటించారా, రోడ్డు నుంచి వదలాల్సిన ప్లేస్ అన్ని పరిమితుల్లోనే వదిలేరా, ఇటువంటి విషయాల్ని చెక్ చేస్తుంది కంప్లీషన్ సర్టిఫికేట్. అయితే కంప్లీషన్ సర్టిఫికేట్ రాగానే మీరు వచ్చి ఒక బిల్డింగ్లోకి వెళ్ళిపోలేరు. కంప్లీషన్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత ఎన్ఓసి కంప్లీషన్ సర్టిఫికేట్ తర్వాత ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ వచ్చిన తర్వాతే మీరు ఎంటర్ అవ్వగలుగుతారు. అండ్ ఫైనల్గా చాలా ముఖ్యంగా చూడాల్సింది, ఇప్పుడు చాలామంది ఎన్ఆర్ఐలు బయట ఉండి వాళ్ళ యొక్క ప్రాపర్టీస్ మన దేశంలో ఉంటే వాటిని అమ్మడానికి కానీ ఆర్ కొనడానికి కానీ ఎవరో ఒకరికి వాళ్ళ యొక్క హక్కుని ఇస్తారు. సో ఇలా హక్కుని పుచ్చుకోవడానికి మనము జనరల్గా దాన్ని పవర్ ఆఫ్ అటార్నీ అని అంటాం. సో జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ఈ కాన్సెప్ట్ అనేది చాలా ముఖ్యం. ఎవరైతే మీకు అమ్ముతున్నారో టైటిల్ డీడ్స్లో సపోజ్ మీరు చెక్ చేసినప్పుడు టైటిల్ డీడ్స్ వేరే ఒకళ్ళు ఓనర్గా చెప్తున్నారు, కానీ మీకు అమ్మే వాళ్ళు వేరే వాళ్ళు అయ్యారు అనుకోండి, మీరు ఇప్పుడు ఇక్కడ చూడవలసిన ఇంకొక డాక్యుమెంట్ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ. అయితే ఇదేంటి, ఈ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ ద్వారా ఎవరైతే ఒరిజినల్గా ఓనర్ వాళ్ళు ఉంటారో వాళ్ళు రాలేని పరిస్థితుల్లో ఆర్ ఏదన్నా ఒక ముఖ్యమైన వ్యాలిడ్ కారణాలు కానీ ఉన్నట్టయితే వాళ్ళ తరపున ఇంకొకళ్ళకి వాళ్ళ యొక్క హక్కుల్ని ఇచ్చి ఆ ప్రాపర్టీని ట్రాన్స్ఫర్ చేసి రైట్స్ అనేవి ఇస్తారనమాట. కాకపోతే ఇక్కడ కూడా మీరు చాలా 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 కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకు అని అంటే ఇలాగే చాలా రకాల ఫ్రాడ్స్ జరిగి 40 కోట్ల వర్త్ ప్రాపర్టీని కేవలం డూప్ చేసి ఫోర్జరీ చేసిన పవర్ ఆఫ్ అటార్నీతో 6 కోట్లకి ప్రైమ్ లొకాలిటీలో అమ్మేసి వెళ్ళిపోయారు. ఓనర్కి అమ్మినట్టు తెలీదు, బయర్ కొనుక్కున్న వాడు కూడా వీళ్ళే ఓనర్లు అనుకుని కొనేసుకున్నారు. సో ఇటువంటి ఫ్రాడ్స్ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలి అని అంటే జనరల్ పవర్ ఆఫ్ అటార్నీని క్షుణ్ణంగా పరిశీలించాలి. ఫోర్జరీ చేస్తే మాకు ఎట్లా తెలుస్తుందండి, పేర్లు మారుస్తారు కదా, అక్కడ కూడా కొంచెం మీ తెలివితేటల్ని వాడి మీరు కొన్ని విషయాల్ని, అసలు ఎవరైతే పవర్ ఆఫ్ అటార్నీ పుచ్చుకున్నారో వాళ్ళకి అమ్మే రైట్స్ ఉన్నాయా, సంతకం పెట్టే రైట్స్ ఉన్నాయా, అండ్ వివిధ రకాల ప్రాసెస్ ఏవైతే ప్రాపర్టీని ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుందో వాటన్నిటికీ కూడా వీళ్ళకి హక్కులు ఉన్నాయా లేదా అనే విషయాన్ని మీరు పవర్ ఆఫ్ అటార్నీ డాక్యుమెంట్ నుంచి చదివి తెలుసుకుంటారు. అండ్ రిజిస్ట్రేషన్ అయ్యే టైంలోని పవర్ ఆఫ్ అటార్నీ, జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ పుచ్చుకున్న వాళ్ళు ఏదైతే వ్యాలిడ్గా ముఖ్యమైన రీజన్స్కి మాత్రమే వాళ్ళని అలౌ చేస్తారు. సో వాటి మీద కూడా మీరు క్లారిటీని తెచ్చుకోవాలి. అండ్ ఫైనల్గా ఇప్పుడు కానీ మీరు స్క్రీన్ పైన చూసినట్టయితే 7 ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్తో పాటు మిగతా డాక్యుమెంట్స్ ఏవైతే మీరు చూడాలి అని అంటే కమెన్స్మెంట్ సర్టిఫికేట్, చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ అప్రూవల్, PTCL ఎండార్స్మెంట్, యూటిలిటీ బిల్స్, మదర్ డీడ్, పొసెషన్ సర్టిఫికేట్, షేర్ సర్టిఫికేట్. సో ఒక్కొక్కటి యూజ్ అనేది ఇక్కడ మీరు స్క్రీన్స్ పైన చూడగలుగుతారు. సో అదండి, ఏదైతే మీరు కష్టపడి మీ డబ్బుల్ని ఇన్వెస్ట్ చేయడానికన్నా ముందు ఇల్లు, ఒక ప్రాపర్టీ అనేది కొన్ని సంవత్సరాల పాటుగా మీరు అందులో ఉండి ఎటువంటి లీగల్ టెన్షన్స్ లేకుండా ఏ టైంలో ఎవరొచ్చి ఏమడుగుతారో అనే విషయం కాకుండా హ్యాపీగా అన్నిటినీ కూడా నేను చాలా సేఫ్గా కన్ఫర్మ్ చేసుకుని అన్ని లీగల్గా కూడా నేను చాలా ప్రొటెక్షన్లోనే ఉన్నాను అని అనుకోవడానికి ఈ వీడియో ఎంతో కొంత మీకు సహాయపడుతుందని ఆశిస్తూ మీ యొక్క ఫీడ్బ్యాక్ని కమెంట్ సెక్షన్లో తెలియపరచడం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో ఒక ఎడ్యుకేషన్ కంటెంట్ కోసం మాత్రమే ముందుకు తీసుకొచ్చామండి. ఎటువంటి టైప్ ఆఫ్ రికమెండేషన్స్ అయితే మేము చేయట్లేదు. ఇంకా మంచి టాపిక్తో మీ ముందుకు రావడానికన్నా ముందు హ్యావ్ హ్యాపీ అండ్ వెరీ వెరీ సేఫ్ ఇన్వెస్ట్మెంట్. థ్యాంక్ యూ. Investment in securities market are subject to market risks. Read all the related documents carefully before investing. Please read the risk disclosure documents carefully before investing in equity shares, derivatives, mutual fund, and or other instruments traded on the stock exchanges.